ఓం నమో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి 18/5/2025 నుంచి 24/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు, అటు మనం కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనబడుతోంది. మరి చంద్రుడి యొక్క పరిస్థితి చూసినట్లయితే మకర, కుంభ, మీన రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం మనం విశేషంలో మనం చూసినట్లయితే వృషభ రాశిలోంచి గురుడు మిథున రాశిలో ప్రవేశించారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క చలనం కూడా జరిగింది. కన్యా రాశిలోంచి కేతువు సింహరాశిలోకి, అదేవిధంగా మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. తద్వారా మనం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జన్మంలో కుజుడు, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం, రవి లాభస్థాన సంచారం. మిగిలిన గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాల్లో ఉన్నాయి. మరి పెద్దగా అనుకూలమైతే కనపడలేదు. నవమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానం కాకుండా అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయంలో కేతు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రహ వ్యతిరేక ఫలితములు కనబడుతున్నాయి. వార ప్రారంభం మాత్రం ప్రోత్సాహకరంగా ఉంది. మానసికమైన ప్రశాంతత, ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎంత పనైనా మనం చేసేయగలమనే ధైర్యం ఉంటుంది, కానీ చేయలేం. రూపాయికి 2 రూపాయల ఖర్చు, శ్రమ, చికాకు ఉంటాయి. లిక్విడ్ మనీ తగ్గిపోతుంది. అంటే మన దగ్గర దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. దాదాం ఈ డబ్బులు, ఈ ధనంతో మనం ఒక వస్తువును కొనుక్కోవచ్చు, లేదా ఏదో విధంగా మనకి ధనం అనేది వ్యయం ఎక్కువగా జరుగుతుంది. మన భాషలో చెప్పాలంటే లిక్విడ్ మనీ అనేది ఇటుపైన ఉండడం చాలా కష్టం. ప్రతి చిన్న విషయానికి కోపము, ఇరిటేషను, ఇలా చిన్న చిన్న సమస్యలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత కర్కాటక రాశి వారు చాలా నిదానముగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనులు వార ప్రారంభంలో చేయండి. ఎక్కువగా వినాయకుడిని బాగా పూజించండి. వినాయక పంచరత్న స్తోత్రం ఉంటుంది, అది రోజు చదువుకోండి. వినాయకుడి యొక్క ఆరాధన ద్వారా సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. రాజకీయ పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ అనేవి సామాన్యంగానే ఈ వారం కనబడుతోంది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో వినాయకుడి యొక్క ఆరాధన, వినాయకుడి గరికి గడ్డతో పూజిస్తూ, అప్పుడప్పుడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడుతూ వినాయక క్షేత్రాలను దర్శించండి. సత్ఫలితాలు మీరు పొందగలరు.